రెడ్ బుక్ అంటారు. రెడ్ బుక్ అని ఏంది? నీ కూడా చూపించాడు భగవంతుడు అనేవాడు పైన ఉన్నాడు. నీ కూడా చూపించాడు రెడ్ బుక్ అనేది. ఈ రోజు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి నాకు 62 సంవత్సరాలు ఇలాంటి సంఘటన మన రాష్ట్రంలో ప్రపంచంలో కాదు మన దేశంలో ఎక్కడ చూడాలి. ఇలాంటి సంఘటన మీరు చేస్తున్నారు. కానీ ఒక భగవంతుడు మీకు తప్పు మీరు తప్పించుకుంటే మనకు భగవంతుడు శిక్షిస్తాడు. అది మటుకు గుర్తుపెట్టుకోండి. అందరినీ సహకారం తీసుకోండి. ప్రజలను పరిపాలన చేయండి. ప్రజలను సహకరించండి. ఈ రాష్ట్రం ఈ దేశం ప్రజాస్వామ్యాన్ని మీరు కూలగొట్టొద్దు. ప్రజలని సహకరించుకొని ప్రజాస్వామ్యం చేయండి కానీ పరిపాలన చేయండి కానీ కేసులు తప్పుడు వ్యవహారాలు మటుకు వద్దు. మరి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు రెడ్ బుక్ చూసి ఎరుపు రంగు చూసి భయపడుతున్నారు అన్న. తగ్గేదేలా రప్పరపాడిస్తాం కావాలంటే. కానీ మీరు అనుకుంటున్నారు మీ టైం ఉండొచ్చు, ఆ టైం కూడా వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఒక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీకు గెలుచుకున్నారు కదా, పరిపాలన చేయండి. అందరూ సహకారం చేసుకోండి. ప్రజలు పరిపాలించండి. ఇచ్చిన హామీలు చేయండి. కూటమి కక్ష సాధింపులతో ఒక టైంలో యూపీలో బీహార్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మన రాష్ట్రాలు జరుగుతున్నాయి. ఇది మరో బీహార్ అయిపోయింది. అది కరెక్ట్ కాదు. అది కరెక్టే కాదు. పవన్ కళ్యాణ్ మాట్లాడి ఈసారి 11 కాదు 1 పరిమితం చేస్తాయి. పవన్ కళ్యాణ్ ఈసారి ఆ సీట్ గెలవమన్నా చాలు. వాడి గురించి మాట్లాడటం కూడా వేస్ట్. అసలు పవన్ కళ్యాణ్ గురించి మనం